భారతదేశం అంతా బ్యాంకుల ముందు ఏటీఎంల ముందు క్యూల్లో ఉంది. ఇది కొంతమంది చేస్తున్న కామెంట్. ప్రధానమంత్రి ఆ నిర్ణయం తీసుకున్న తరువాత 4 రోజులుగా జరుగుతున్న పరిస్థితులు మనం గమనిస్తూనే ఉన్నాం. అనేక మందితో మాట్లాడుతూనే ఉన్నాం. అనేక మంది ఫోన్ కాల్స్ చేస్తున్నారు. ఏ ఇద్దరు కలిసినా కూడా దేశంలో ఇదే మొదటి ప్రస్తావన వస్తుంది. అయితే ముఖ్యంగా నల్లధనం మీద ఏదైతే ఉక్కుపాదం మోపాలని ప్రధాని నిర్ణయం తీసుకున్నారో ఇది కేవలం అంతం మాత్రమే కాదు, దీంతో ఆగిపోతుంది అనుకోవద్దని మరొకసారి నల్లధన కుబేరుల నెత్తి మీద బాంబు వేశారు ప్రధానమంత్రి. నిజాయితీగా ఉన్నవాళ్ళు ఇప్పటివరకు ఏ ఇబ్బంది లేని వాళ్ళకి ఎప్పుడూ ఇబ్బంది కలగదు. కానీ నల్లధనాన్ని మార్చాలనుకుంటే, నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరన్నా సరే గంగలో పడేసుకుంటారు తప్ప దాన్ని మార్చాలనే ప్రయత్నం చేయరు అని చెప్పి కూడా చాలా సీరియస్ స్టేట్మెంట్ ఇచ్చారు ప్రధానమంత్రి. ఇంకా ఏ చర్యలు తీసుకోబోతున్నారు దాని గురించి మాట్లాడదాం. ఇక సామాన్యులు, మధ్యతరగతి జీవులు, వ్యాపారస్తులు పడుతున్న కష్టాలు 4 రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. అవి మరొక 15-20 రోజుల పాటు ఉంటాయని సాక్షాత్తు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటన చేశారు. ఆ ఏటీఎంలని నింపడానికి ఒక 2-3 వారాల సమయం పడుతుంది, కొంత సహకరించాలని చెప్పి. అయితే ఈ లీకుల వ్యవహారానికి సంబంధించి సీరియస్ కామెంట్స్ వస్తున్నాయి. కాంగ్రెస్ నేతలు కామెంట్స్ చేశారు. టీఆర్ఎస్ కూడా ఒకవేళ నిజంగా ఈ లీకుల వ్యవహారం వాస్తవం అయితే దీని మీద విచారణ చేయాలి, చర్యలు తీసుకోవాలని. కొంతమంది బీజేపీ నేతలకు ముందే అలా 2000 నోట్లతో ఫోటోలు తీసుకునే అవకాశం వచ్చింది, నోట్ల రద్దుకు సంబంధించి నిర్ణయం రాకముందే అని చెప్పి అనేక రకాల కామెంట్స్ వస్తున్నాయి. మరోవైపు ఉప్పు పెరిగిపోతోంది, 300-400 అని వదంతులు, అది మరొక పానిక్ సిచ్యువేషన్. వీటన్నిటి మీద లైవ్ షోలో మాట్లాడదాం. మనతో పాటు కర్ణాటక విద్యాసాగర్ గారు, తెలంగాణ తెలుగుదేశం ముఖ్య అధికార ప్రతినిధి జాయిన్ అవుతున్నారు. గండ్ర వెంకటరమణారెడ్డి గారు, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు. ఏ జీవన్ రెడ్డి గారు, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, తెలంగాణ బీజేపీ శాఖ ముఖ్య అధికార ప్రతినిధి, పార్టీ సీనియర్ నేత. వెంకటరమణారెడ్డి గారు, గత 4 రోజుల నుంచి చూస్తున్న పానిక్ సిచ్యువేషన్, సరే ఇబ్బందులు పడుతున్నారు, అవన్నీ ఒప్పుకోవాల్సింది, ఎందుకంటే వాస్తవంగా మనం చూస్తున్నాం. కానీ ఒక బృహత్తరమైన లక్ష్యంతో తీసుకున్న నిర్ణయం కాబట్టి అందరూ కూడా పెద్దగా దాన్ని ఏమీ వ్యతిరేకించే పరిస్థితి లేదు. సరే, రాజకీయ నాయకులు కామెంట్స్ చేస్తున్నారు, దాని గురించి మాట్లాడదాం. అయితే ఇంతటితో ముగిసిపోలేదు. ప్రధానమంత్రి చేస్తున్న గతానంతటిని తవ్వుతాను, ఎవరిని వదిలిపెట్టను, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వచ్చిన రికార్డులన్నీ తీస్తానని చెప్పడంతో ఇది ఇక మరింత నిద్రలేని పరిస్థితి నల్లధన కుబేరులకి. భారత ప్రధాని గారు వారు ప్రధానమంత్రి కాకముందు, వారు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నప్పుడే ఈ నల్లధనం మీద, ఈ దేశంలో ఉండేటువంటి సంపద మరి స్విస్ బ్యాంకులో ఉంది, అంతర్జాతీయ బ్యాంకులో ఉంది, నేను అంతా కూడా తీసుకొచ్చి అది పేదవాళ్లకు పంచి దేశం యొక్క అభివృద్ధి కొరకు పాటుపడతా అన్నారు. ఆ ప్రయత్నంలో సఫలీకృతం కాలేకపోయారు. తర్వాత వాలంటరీ డిస్పోజల్ స్కీమ్, అంటే స్వచ్ఛందంగా మళ్ళీ ఆదాయం ఎక్కుంటే ప్రకటించమని ఒక అవకాశం ఇచ్చారు. అది కూడా ఎక్స్పెక్టేషన్, మరి కేంద్ర ప్రభుత్వం 5-6 లక్షల కోట్లు వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. అది కూడా ఆ స్థాయిలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆశించిందో ఆ స్థాయిలో రాలేదు. తన మళ్ళీ నిన్న నోట్ల రద్దును కార్యక్రమం ఉంది. నోట్ల రద్దును ఎవరు కూడా వ్యతిరేకించరు, కానీ తీసుకోయే ముందు ప్రికాషన్స్ తీసుకోవడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. మీరు 1000 రూపాయల నోట్లను 500 నోట్లు రద్దు చేస్తూ వాటి స్థానంలో 2000 రూపాయల నోట్లు తీసుకొచ్చారు. 2000 రూపాయలు తీసుకురావడమే కాకుండా అది ఎవరైనా ప్రజలకు ఈ దేశంలో జీవించే హక్కు, వారి యొక్క ధనాన్ని ఖర్చు పెట్టుకునే హక్కు, ఇవన్నీ కూడా భారత రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి హక్కులు. ఈ హక్కులను హరించే విధంగా ఈరోజు పెళ్లిళ్ళు, చాలా మంది కూలీలు, మధ్యతరగతి ప్రజలు ఈరోజు వారి పనులను వదిలిపెట్టి బ్యాంకుల దగ్గర పడిగాపులు గడిపే పరిస్థితి రావడం అనేది, ఇది ప్రభుత్వం యొక్క ముందస్తు ముందు ఏం జరుగుతుంది యాంటిసిపేట్ చేయలేకపోవడం, ఇది వైఫల్యం, ప్రభుత్వం యొక్క వైఫల్యం. ఇది 2000 రూపాయల నోట్లు మీరు రిలీజ్ చేస్తా ఉన్నారు. ఈరోజు మార్కెట్లోకి పోతే దానికి కావాల్సినటువంటి చేంజ్ లేదు, ఆల్టర్నేట్ 500 లేదు, 100s లేవు, 10 రూపీస్ లేవు. ఆ 200 నోట్లు పట్టుకొని ఏం చేయాలా? ఈరోజు మరి ప్రభుత్వము దీని మీద ముందస్తుగా మీరు తీసుకునే నిర్ణయం తీసుకున్నప్పుడు ముందేం జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఇది ఈ రోజు కాదు, 2 months వరకు ఈరోజు మొత్తం కూడా వ్యవస్థ ఆగిపోయే పరిస్థితి. ఈరోజు మార్కెట్లన్నీ కూడా బంద్ ఉన్నాయి. ఈరోజు ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ ఆగిపోయి ఉన్నది. ఈరోజు కూలీ చేసుకునే వాళ్ళ కూలీ లేనటువంటి పరిస్థితి. ఈ రకమైనటువంటి పరిస్థితి రావడం అనేది ఈ రోజు ప్రభుత్వం యొక్క మరి ఒక పాలనాపరమైన అనుభవం లేక చేసినటువంటిది. అదేవిధంగా ప్రధానమంత్రి గారు నల్ల కులవేర్లు 60 సంవత్సరాల సంగతి చూస్తారు. ఇదంతా పొలిటికల్ స్టేట్మెంట్ లాగా ఉంది తప్ప ఇది వాస్తవంగా వారు ఎందుకు పొలిటికల్ స్టేట్మెంట్ మాత్రమే ఇప్పుడు ఈ రోజు 2.5 సంవత్సరాలైంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. వారి యొక్క ఎజెండానే, వారి యొక్క స్లోగానే నల్లధనం, భారతదేశంలో ఉండేటువంటి నల్లధనాన్ని బయట తీసుకొస్తాను. ఈ 2.5 సంవత్సరాలలో నిజంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టు నుంచే చర్యలు చేపట్టాల్సి ఉండే. 2.5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి ఇంకా 2 బడ్జెట్స్ ఉండే సందర్భంలో ఇదంతా ప్రకటనలు చేస్తా ఉంటే ఇది ఎంతవరకు అంటే ఒక రకంగా స్టేట్మెంట్ లాగానే కనబడతాం. అంటే ఇప్పటికే దీని ఒక హీరోయిస్టిక్ ఫీట్ గా చేశారు ప్రధానమంత్రి అని ఒక వర్గం నుంచి విమర్శలు. మరోవైపు అసలు కనీసం సామాన్యులు ఏ రకంగా కష్టాలు పడతాయో అనే అవగాహన కూడా లేకుండా ఇంత బ్లైండ్ గా డెసిషన్ తీసుకున్నారని చెప్పి కొంతమంది విమర్శలు. ఇప్పుడు ప్రధానమంత్రి నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ కూడా వెంకటరమణారెడ్డి గారు పొలిటికల్ స్టేట్మెంట్ గా కూడా చెప్తున్నారు.
ఇదంతా కూడా తాత్కాలికంగా కొంత కష్టం ఉండేది వాస్తవమే. ఊర్లో అంటే వర్షాలు కురిస్తే వరదలు వస్తే ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళే పరిస్థితి ఉండదు. వారం రోజుల పాటు కూరగాయలు కూడా చూసాం మనం చెన్నైలో అటువంటి పరిస్థితి దాదాపు 10 రోజులు. దీన్ని భరిస్తారు జనం. జియో సిమ్ తీసుకోవడానికి 2 రోజులు లైన్లు పడతారు జనం. ఇంట్లో ఎవరైనా కాలం చేస్తే దుకాణాలు బంద్ చేసుకొని అన్ని మానుకొని ఇంట్లో ఉంటాం 10-12 రోజులు దినాలు పెద్ద కర్మ దాకా. ఈ దేశం యొక్క బాగు కోసం ఒక మహత్తరమైనటువంటి నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ప్రజలు మానసికంగా సిద్ధమైన విషయం అర్థమైతా ఉన్నది. దేశం మొత్తం ఒకటై ఉన్నది, మంచి పని చేసింది మోదీ గారు అని చెప్పేసి. ఈ పరిస్థితిలో చాలా చాలా ముందస్తుగా ప్రభుత్వంలోకి రాకముందే మోదీ గారికి ఒక ఆలోచన ఉన్నది. ఈ దేశంలో 2 అంశాలు ప్రధానంగా, దేశ భద్రత, దేశంలో అంతర్గతంగా ఉన్నటువంటి ఒక నల్లధనం. ఈ 2 విషయాల మీదనే దేశం మొత్తాన్ని ఒకటి చేసినాడు ప్రచారంలో. ప్రధానమంత్రి అభ్యర్థిత్వం అయిన తర్వాత కంటిన్యూస్ గా దాని కాన్సిక్యూటివ్ గా అవే స్టేట్మెంట్స్, అవే పనులు జరుగుతున్నాయి. ఫస్ట్ పని జన్ ధన్ యోజన పేరు మీద అందరికి 25 కోట్ల జనానికి బ్యాంక్ ఖాతాలు ఇచ్చినాం. దాని తర్వాత ఈ వాలంటీర్ డిస్క్లోజర్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ పొడిగించడం జరిగింది. మొత్తం కూడా దానికి లింకేజ్, జన్ ధన్ యోజన లింకేజ్. ఈ దేశం పేద ప్రజల యొక్క కుటుంబాల్లో సంతోషం చూడాలనే ఉద్దేశంతో, వారి కుటుంబాల్లో ఆర్థికంగా సపోర్ట్ రావాలనే ఉద్దేశంతో ఆ యొక్క బ్యాంక్ ఖాతాలు ఇవాళ ఏమైంది, ఏదైతే ఈ దేశంలో నల్ల డబ్బు అయితే 4 లక్షల కోట్ల పైబడి డబ్బు వస్తుందని ఆ డబ్బంతా కూడా కరెన్సీ తక్కువ పడితే మళ్ళీ ఈ ప్రభుత్వం ప్రింట్ చేస్తుంది. ఆయా అన్ని రాష్ట్రాలకు ఈ యొక్క గవర్నమెంట్ పంచబోతుంది. ఇప్పుడు ఒక ఏమంటారు హెచ్చరిక చేశారు ప్రధానమంత్రి. ఇది కేవలం అంత మాత్రం కాదు, ఏ రకమైన చర్యలు ఉండొచ్చు అనేది. అంటే కొనసాగుతూనే ఉంటుందా వచ్చే ఎన్నికల దాకా? ఏదో ఒక ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. ఈ ప్రభుత్వం ఉన్నా వచ్చే ప్రభుత్వాలైనా ఈ యొక్క మంచి పని చేయాల్సిందే. వచ్చే ప్రభుత్వం ఎవరైనా కావచ్చు, డెఫినెట్ గా ప్రజలు ఆదరిస్తారు. బీజేపీ మోదీ గారి నాయకత్వాన్ని కోరుకుంటారు. అయినా ఇంకా మునుముందు భవిష్యత్తులో కూడా మంచి పనుల కోసం ఏ ప్రభుత్వం, ఏ పార్టీ ముందుకు రావాల్సిందే. ఈ యొక్క నల్లధనం 60 ఏళ్ల నుంచి కూడా రికార్డు తీసి వాళ్ళ యొక్క ఆస్తులన్నీ కూడా మనం జప్తు చేస్తామని ఒక చెప్పడం అంటే మామూలు విషయం కాదు. ఇవాళ గుండెల్లో మొత్తం కూడా పరిగెడతా ఉన్న రైళ్ళన్నీ కూడా ఏ కోశానా కూడా కనీసంగా కూడా పేద 2 లక్షలు ఇవ్వాలనే ఆలోచన కూడా ధైర్యం చేయప్పుడు పంచిపిచ్చి వారి ద్వారా బ్యాంకు ఖాతాలు, జన్ధన్ యోజన ఖాతాలు ఇచ్చేసి వారి ద్వారా జమ చేయించాలనే ఆలోచన కూడా చేస్తున్నట్టు వాళ్ళకు కూడా నిద్రపట్టదు. జగన్ ప్రధానమంత్రి ఒక మాట అన్నారు, నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరన్నా, నాకు దగ్గరగా తెలిసిన వాళ్ళు ఎవరన్నా అవసరమైతే గంగలో అన్న పాడేసుకుంటారు కానీ డబ్బులు దాన్ని మార్చే ప్రయత్నం మాత్రం చేయరు నల్లధనం అని. ఇది చాలా సీరియస్ గా ఎవరన్నా ఇంకా ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి మరొక హెచ్చరిక. అండ్ దాన్ని పొలిటికల్ గా కొట్టిపారేయాల్సిన అవసరం ఉందా, లేకపోతే మీరు కూడా చాలా సీరియస్ గా తీసుకుంటారు? ఎందుకంటే 60 ఏళ్ల చరిత్ర తవ్వడం అనేది సాధ్యమయ్యే పనేనా? 60 ఏళ్ల చరిత్ర 6 నెలల చరిత్ర కాదు ఇక్కడ ముఖ్యం. ప్రధానమంత్రి గారు ఏదైతే నోట్ల రద్దు విషయాన్ని తీసుకొచ్చారో దాన్ని అన్ని పార్టీలు అందరూ స్వాగతిస్తా ఉన్నారు. కానీ చేసే ప్రణాళికబద్ధంగా లేకపోవడంగా ప్రజలకు అనేక కష్ట నష్టాలు వస్తా ఉన్నాయి. ఇప్పుడు ఎలక్షన్ల మేనిఫెస్టోలో గౌరవనీయులు దేశ ప్రధాని మోడీ గారు ఏం చెప్పారు, నల్లధనం వాపస్ తీసుకొస్తారు. నల్లధనం ఒక కరెన్సీ రూపంలో లేదండి ఈ దేశంలో. ఈ దేశంలో నల్లధనం దాదాపుగా 16,75,000 కోట్లు ఉంటే దాంట్లో 7 లక్షల కోట్లు 500 నోట్లు, 1000 రూపాయల నోట్లు ఒక 6 లక్షల కోట్లు ఉన్నాయి. ఆ 6 లక్షల కోలం ఏవైతే ఈ 14 లక్షల కోట్లు ఉన్నాయో 13 లక్షలు కేవలం చలామణిలో ఉన్నది 3,20,000 కోట్లే. ఈ 1500 నోట్లు ఫారెక్స్ లో వెళ్ళిన డాలర్ల రూపంలో ఉన్న నల్లధనం విషయం ఏమిటి? మరి స్విచ్ బ్యాంకులలో ఉన్న నల్లధనం విషయం ఏమిటి? అదేవిధంగా భూముల విషయంలో ఉన్న నల్లధనం విషయం ఏమిటి? బంగారం విషయంలో బయటకు వెళ్ళినటువంటి నల్లధనం విషయం ఏంటి? అంటే 14 లక్షలు 15 లక్షలు వస్తున్నటువంటి అనుకున్నటువంటి మోడీ గారు అది రాదు. దాని విషయం ఏంటి, దాన్ని ఏ విధంగా తీసుకొస్తాడు ఈ రాష్ట్రాన్ని, ఈ దేశానికి అనేది ప్రధానంగా ప్రజలకు చెప్పాల్సి ఉంది. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్నాం, దాదాపు 1100 గ్రామాలు ఉన్నది. అత్యధిక నిరక్షరాస్యత మన దేశంలో, మన రాష్ట్రంలో ఉంది. అందరు ప్రజలు ఆన్లైన్ వినండి, 11,000 గ్రామాలున్న ఈ రాష్ట్రంలో ఎన్ని గ్రామాలలో బ్యాంకులు ఉన్నాయి సార్? ఎంతమంది పబ్లిక్ డిపాజిట్ చేసుకోగలుగుతారు? 6 నెలల కింద పక్క రాష్ట్రంలో బెంగళూరులో ఈ కరెన్సీని ముద్రిస్తా ఉన్నారన్నారే, 6 నెలల కింద చేసినప్పుడు అప్పటికే బ్యాంకులు కానీ ఏటీఎంలు కానీ విస్తరణ జరిగి ఉంటే బాగుండేది. ఇలా ప్రజలకు ఇక్కట్లు వచ్చేది కాదు. పెట్రోల్ పోసుకోవాలంటే దానికి ఆర్థిక మంత్రి గారు చెప్తున్న కారణం ఏంటంటే ఇక తెలిస్తే గోప్యత ఏముంటుంది, డబ్బులు ప్రింట్ చెప్పాల్సిన అవసరం లేదు సార్. ఆర్థిక మంత్రి దానికి తగ్గ మెషినరీ సిద్ధం చేస్తాం. మేమేమంటారు సార్, హోమ్ డెలివరీ ఇవ్వండి సార్. ఇప్పుడు నేను అమెరికా పోతాను, నా దగ్గర ఇండియన్ కరెన్సీ ఉంది, నేను ఫారెక్స్ ఎట్లా మార్చుకుంటా అండి? పోయి ఫారెక్స్ లో పోయి నేను మార్చుకుంటాను కదా డాలర్స్.
అదే విధంగా మార్చుకునే విధంగా గ్రామాన హోమ్ డెలివరీ ఆన్లైన్ సర్వీసెస్ తో పాటు ఎక్కడికక్కడ నీకు మొబైల్ యూటిలిటీ తీసుకొచ్చేది ఉండే. అట్లాంటి చర్యలు తీసుకోకుండా రాత్రికి ప్రకటించి సామాన్య జనాన్ని అసలు కుబేరు నల్ల కుబేరులు డాలర్ ఉన్నోళ్ళు విదేశీ ద్రవ్యంలో ఉన్నోళ్ళు స్విచ్ బ్యాంకులలో ఉన్నారు, భూముల విషయంలో ఉన్నోళ్ళు, భూములలో డబ్బులు ఉన్నోళ్ళు, బంగారంలో డబ్బులు హ్యాపీగా ఉన్నారు. సామాన్య ప్రజలు ఇక్కట్లు పడతా ఉన్నారు. పాల ప్యాకెట్లు కొనాలంటే 500 రూపాయలు కొనుక్కోండి ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి అంటున్నారు. 500 రూపాయలు పెట్రోల్ పోయించుకొని మేము చిల్లర ఇవ్వలేమంటున్నారు. ఇందాక వెంకటరామారెడ్డి గారు చెప్పినట్టు 2000 నోట్లు ఇస్తున్నారు. దానికి సరిపడే చిల్లర ఎక్కడిది? 100 రూపాయల నోట్లు 200 రూపాయలు ఎన్ని ఉన్నాయండి? అది కేవలం 2 లక్షల కోట్ల రూపాయలే ఉన్నాయి. 15 లక్షల కరెన్సీ నీకు వచ్చినప్పుడు చిల్లర ఎట్లా రావాలి ప్రజలకు? మూకుమార్గా ఏమంటా ఉన్నారు, 2000 రూపాయలు కొనుక్కోమంటున్నారు. 2000 నోట్ వస్తే 2000 కొనుక్కోండి అయ్యా అంటారు. నిన్న పిల్లల బట్టల గురించి మేము పోతే చలికాలం వచ్చింది, షట్టర్లు కొంటామంటే సార్ 4 జతలు తీసుకోండి సార్, ఇంకా చేంజ్ లేవు కదా సార్ ఎక్కడ. అంటే నేనేమంటున్నాను, ప్రణాళికబద్ధం లేకపోవడమే లోపం అంటున్నాం మేము. బట్ ఈ స్టేట్మెంట్ అయితే వెల్కమ్ చేస్తున్నారా? ప్రధానమంత్రి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మొత్తం చరిత్ర ప్రభుత్వము అవసరమైతే ఆ డబ్బుని ఎవరికి సమకూర్చాలో వాళ్ళకి సమకూర్చారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రాత్రికి దాన్ని మనం ఏం చేయగలుగుతామండి? మేమేమంటున్నాం అంటే లోపపు ఇష్టంగా ఉంది, ప్రణాళిక బద్ధంగా లేదు. దీనికి సామాన్య ప్రజలకు ఇబ్బంది కాకుండా ఇవాళ మీరు ఒక 30,000 బ్రాంచ్ల బ్యాంకులు ఓపెన్ చేయాల్సింది చేయండి. ముందు అటువైపు పరిగెత్తకుండా రాత్రి మేము 2000 నోట్లు తీసుకొస్తాం మీరు వాడుకోండి అంటే ప్రజలకు చాలా ఇబ్బందులు. మీరు విజన్ ఉన్నప్పుడు ఆల్టర్నేట్స్ బ్యాంక్స్ ఏటీఎంస్ ను మీరు విస్తృత స్థాయిలో పెట్టి ఈరోజు మీరు ఇంత పెట్టినా మన దేశంలో చదువు విద్యా విషయంలో కానీ మన దగ్గర ఎంతమందికి డెబిట్ కార్డులు ఉన్నాయి, క్రెడిట్ కార్డులు ఉన్నాయి, మనం ఎంతమంది ఆన్లైన్ బ్యాంకింగ్ చేయగలుగుతారు? ఇదంతా కూడా మన భారతదేశం ఇప్పటికీ 180% క్యాష్ అండ్ క్యారీ. ఇంకా డబ్బులు ఇవ్వడం, ఒక ట్రాన్స్పోర్ట్ లారీ ఇక్కడ నుంచి కాశ్మీర్ టు కన్యాకుమారి పోవాలంటే వాడు లాని ఓనరు వాడికి 40,000 30,000 ఇస్తే టోల్ ట్యాక్స్ కట్టాలి, వాడు అన్నం తినాలి, డీజిల్ పోసుకోవాలి, వాడు ఎక్కడెక్కడ కావాల్సినటువంటి ఖర్చులు పెట్టుకోవాలి, బట్ వ్యవస్థ నడవాలి. ఇప్పుడు ఒకే రోజు నువ్వు వ్యవస్థను మొత్తం కూడా సరళీకృతంగా మార్చిపోయే అవకాశం లేదు. నిజంగా చేయాలనుకుంటే దానికి కావాల్సినటువంటి హెచ్చరికలు, దానికి కావాల్సినటువంటి ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్, ప్రైవేట్ ఈరోజు బ్యాంక్స్ ఒక మండలంలో 2 బ్యాంకులు ఉంటాయండి. 50,000 జనాభా ఉంటది, 60,000 జనాభా ఉంటది, 2 బ్యాంకులు 3 బ్యాంకులు ఎక్కడైతే ఈ రోజు శ్రీనివాస్ గారు వారి ప్రభుత్వాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇవన్నీ కూడా పాలన పరమైన అనుభవం లేదు. ఎందుకు చెప్తున్నానంటే మీరు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు రాబోయే ఇబ్బందులు ఉంటాయి. బీజేపీ నాయకులకు నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా అయి ఉండొచ్చు, అయింటే పేదవాడి కష్టం ఎట్లా? ఈ రోజు ఒక పెళ్లి అయిన అమ్మాయి ఆమె పెళ్లి కార్డు పట్టుకొని పోయి 4 బంధువులను తీసుకెళ్లి 4,000 తీసుకొని పెళ్లి చేసుకునే పరిస్థితి. ఈ రోజు మీరు పెళ్లిల సీజను, ఒక పక్క పనుల సీజను, వ్యవసాయ అగ్రికల్చర్ యాక్టివిటీ నడుస్తా ఉన్నది, మార్కెట్లు వెలవెల పోతా ఉన్నాయండి. ఈ రోజు ప్యాడీ వస్తా ఉన్నది, కాటన్ వస్తా ఉన్నది, అరైవల్స్ ఉన్నాయి. ఈ రోజు ఎవడక్కడ మీరు ఈ రోజు మన దగ్గర రైతులందరూ కూడా డబ్బు తీసుకొని పోతారు, అమ్ముతారు, డబ్బు తీసుకుపోతారు. మీరు బ్యాంకులలో జమ చేస్తున్నారు తప్ప రిలీజ్ లేదు, రైతు కూడా అకౌంట్ లోకి వచ్చే పరిస్థితి లేదు. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఈ రోజు ఆలోచన విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి 15,000 ఒక బ్యాంకు ఉన్నది. అదే నేనే చెప్తున్నా, 30,000 2 బ్యాంకులు మండలంలో 2 బ్యాంకులు అని చెప్పిన మండలం 2 బ్యాంక్స్. ఆ రేషియోని ఇటువంటి పెద్ద సమస్య ఉన్నప్పుడు చిన్న సమస్య పెద్ద సమస్య ఉన్నప్పుడు 38 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో 15,000 మందికి బ్యాంక్ ఉంటే సరిపోదు కదా సార్? 38 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో 25 నుంచి 30 కోట్ల మందికి బ్యాంక్ అకౌంట్ ఉన్నాయి. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఇది ఈ రోజు ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయం, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ మొట్టమొదటగా భారతదేశంలో ఉన్న అన్ని పార్టీల కంటే ముందుగా చెప్పింది 500 నోట్లు 1000 నోట్లను రద్దు చేయమని చెప్పింది. లెటర్ కూడా రాయడం జరిగింది, మేము చెప్పడం జరిగింది. తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు ఉన్న మాట అయితే వాస్తవమే. ఇప్పుడు అన్నట్టు పెద్దలు అన్నట్టు అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకైతే మరి ప్రజలకు ఇబ్బంది జరుగుతుందా లేకపోతే లాభం జరుగుతుందా ఏదో ఒకటి చెప్పాల్సి ఉండే, ఆ మాట అయితే చెప్పడం జరగలేదు. సోదరుడు మేము ఈరోజు ఇబ్బంది జరుగుతుంది, కొంత లాభం కూడా జరుగుతుంది అని చెప్పినందుకు మేము నిజంగా కూడా సంతోషిస్తున్నాం. కానీ ముఖ్యమంత్రి గారు ఎందుకు చెప్పడం లేదు? జీవన్ రెడ్డి గారు చెప్పిర్రు,
ఈ రోజు ఉన్న పరిస్థితులల్లో నల్లధనం నిజంగా కూడా ఎంతమంది ముఖ్యమంత్రి దగ్గర గారు ఉంది? చెప్పారు కదా సార్. ముఖ్యమంత్రి గారు ఏమీ చెప్పలేదు. ఏం చెప్పారండి? ముఖ్యమంత్రి గారు ఏమీ కేంద్రం చెప్పలేదు. నుంచి రావాల్సిన నిధులు రావట్లేదు. కొన్ని ప్రజలకు ఇబ్బందులు నేను అయిపోతున్నాయి. మాట్లాడినాక రిజిస్ట్రేషన్ లేకపోతే డబ్బులు రావట్లేదు అని చెప్తా ముఖ్యమంత్రి ఉన్నారు. గారు ఇప్పటి వరకు అటువంటి స్టేట్మెంట్ ఇచ్చినట్టు ఏమన్నా చూపెడితే మీరేం చెప్తే అది చేస్తాం. ఆయన వచ్చిండు, గవర్నర్ కలిసిండు, పోయిండు, అంతే తప్ప ఏం జరిగింది? ఏం జరిగిందో కూడా చెప్పలేదు. ఎందుకు చెప్పిండు? ఉత్తరాన్ని మనం మాట్లాడితే ఎట్లా చెప్పు? అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ సిస్టమ్ కాదు. మన ముఖ్యమంత్రి గారు నిజంగా చెప్పుంటే మీరు దాన్ని డంక బదాయించి చెప్పండి, మేము లెటర్ రాసినాం, మేము చెప్పినాం కాబట్టి ఈ రోజు మేము డంక బదాయించి చెప్తాం 500 నోట్లు 1000 నోట్లు బంద్ చేయమని చెప్పి. ప్రధానమంత్రి నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ మీద మీ కామెంట్ చెప్పండి. నిజంగా కూడా ఈ రోజు మెజారిటీ పీపుల్ అయితే హర్షిస్తురండి. ఈ రోజు నిజంగా కూడా 2000 రూపాయల నోట్లను ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. 2000 మీరు ఈ రోజు నల్లధనం గురించి 500 1000 నోట్లను రద్దు చేసిర్రు. 2000 నోట్లను ఎందుకు మళ్ళీ తీసుకొస్తున్నారు? అంటే ఫర్దర్ ఫ్యూచర్ లో కూడా మళ్ళా నల్లధనం ఏర్పడడా? ఈ రోజు ఉన్న పరిస్థితులలో బంగారం వర్తకులు అయితేంది, డైమండ్ వర్తకులు అయితేంది డబల్ రేటుకు తీసుకుంటున్నారు. ఈ రోజు 30,000 రూపాయలు బంగారం ఉంటే 60,000 రూపాయలకి ఇస్తాం, మీరు పాత నోట్లు ఇవ్వండి అని చెప్పేసి ఓపెన్ మార్కెట్ లో నడుస్తుంది. కొంతమంది ఓపెన్ మార్కెట్ లో కమిషన్ వ్యాపారం నడుస్తుంది. కమిషన్ వ్యాపారం. ఈ రోజు ఓపెన్ మార్కెట్ లో మీరు ₹1,00,00,000 ఇస్తే 50 లక్షల రూపాయలు మేము కొత్త నోట్లు ఇస్తామని చెప్పారు. 70-30 మొదటి రోజు ఉండే 70-30 మొదటి రోజు ఉండే, ఈ రోజు 50-50 వచ్చింది. లాస్ట్ కి వచ్చే వరకు 70-30 అవుతుంది. ఇది ఉల్టా, మీకు 30% ఒరిజినల్ నోట్లు ఇస్తాం, 70% మేము ఉంచుకుంటాం అని చెప్పేసి ఈ రోజు ఉన్న కంపెనీ అకౌంట్లు అన్నింటినీ మీరు ఇప్పుడు ఇంకా ఈ రోజు తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కు ఎంత వరకు శక్తి ఉంది? ఈ రోజు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు స్టాఫ్? వాళ్ళు దీన్ని మొత్తం బ్యాంకుల నుంచి తీసుకొని మొత్తము వాళ్ళు చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో అట్లా స్క్రూటినీ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో కూడా ఉంది, 10 లక్షల రూపాయలకు మించి ఒక సేవింగ్స్ అకౌంట్ లో డిపాజిట్ చేస్తే అతనికి ఐటీ నుంచి నోటీసులు వస్తాయి అని చెప్పారు. ఇప్పటి వరకు ఎంతమందికి నోటీసులు వచ్చినాయి? ఎక్కడ వచ్చినాయి? ఆ వ్యవస్థ లేదు. మీరు నిజంగా కూడా కేంద్ర ప్రభుత్వం ఈ రోజు చేయాలనుకుంటే ఆ వ్యవస్థను ఐటీ డిపార్ట్మెంట్ ను కూడా మీరు బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో బ్యాంకులో నిజంగా కూడా ఉదయం మార్నింగ్ వస్తుంటే 6 o'clock ఏటీఎంల ముందు అంటే 10 ఏటీఎంలు ఉంటే ఒక ఏటీఎంలో డబ్బులు ఉన్నాయి. నిజంగా కూడా ఇది ఈ రోజు కార్తీక మాసం, ఈ మాసంలో పెళ్లిళ్ళు శుభకార్యాలు చాలా జరుగుతాయి. ఈ రోజు సామాన్యుడు చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఆ ఇష్యూ మీద ఎవరు ఫైట్ చేసినా మరి ఎట్లా? ఇప్పుడు రమారెడ్డి గారు చెప్పాలి, విద్యాసాగర్ గారు చెప్పాలి, ఎట్లా మరి నల్లధనాన్ని కోసం ఏదో ఒక స్టెప్ తీసుకోవాలి. అది డ్రాస్టిక్ గా ఉంటే తప్ప చేయడానికి సాధ్యం ఉండదని కేంద్రం చెబుతాం అనమాట. పోనీ వేరే ఏదన్నా మార్గం ఉందా? ఇంతకన్నా ఈజీగా చేసే మార్గం ఏమన్నా ఉందా? ఇప్పుడు ఋషి గారు నల్లధనం విషయంలో మీరు వాలంటరీ డిస్పోజల్ స్కీమ్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మీరు రేట్స్ చేయాల్సి ఉంటుంది. ఒక రకమైన ఫియర్, ఒక రకమైనటువంటి జీవోస్, ఇవన్నీ పెట్టి చేయాలి. అది చేయకుండా మీరు చేశారు, ఇది చేయండి, మీరు దీన్ని అందరూ కూడా స్వాగతిస్తాం. కానీ దీని తర్వాత ఏమేమి యొక్క సమస్యలు పేద మధ్యతరగతి ప్రజలకు వస్తాయి? ఉన్నవానికి ఏం ప్రాబ్లం లేదండి. ఈరోజు కూలి చేసుకునేటోడు, చిన్న బడ్జెట్ నడుపుకుంటాడు, కూరగాయలు అమ్ముకుంటాడు, చిన్న వ్యాపారం వాళ్ళు చేయాడితే తప్ప ఒక్కడని పరిస్థితి. ఒక రోజు 3 రోజులు 4 రోజులు అంటే ఓపే, మీరు నెల రోజుల దాకా కూడా ఈ యొక్క ఉండేటువంటి సిచ్యువేషన్ అధిగమించే పరిస్థితి లేనటువంటి పరిస్థితి. మీరు కొత్త పాత నోట్లు రద్దు చేస్తాను. 2000 నోట్లు ప్రింట్ చేసే బదులు 500 నోట్లు ప్రింట్ చేస్తే కొంత ఇబ్బంది తగ్గేది కదా. మీరు 500 నోట్లు లేకుండా 2000 నోట్లను ఇచ్చేసి దీని కారణం ఏమన్నా? డినామినేషన్ నోట్లే ఇప్పుడు పంపించడం వల్ల అందరూ ఇబ్బంది పడుతున్నారు. దానికి ఇప్పుడు 100 నోట్లు కూడా పంపించే ఆలోచన ఉంది ప్రభుత్వం, ఆ ప్రయత్నంలో ఉంది. ఇన్ని బాధలు పడుతుంటే ముందుగా నిర్ణయం తీసుకోవాల్సింది ఇప్పుడున్న పరిస్థితులలో జరిగింది. మళ్ళీ 500 100 నోట్లు కూడా బ్యాంకర్స్ వాళ్ళందరూ కూడా రిక్వెషన్ పంపించినా ఆ డబ్బు కూడా వస్తుంది. ఇదంతా కూడా ఇంకొక వారం రోజులు ఓపిక పడితే జనం. వారం రోజులు మీరు చెప్తున్నారు, ఆర్థిక మంత్రి 20 రోజులు 1 month కూడా ఈ పర్పస్ ఈ రోజు సిచువేషన్ 1 month కూడా ఇంప్రూవ్ కాదు. సెటిల్ అవడానికి 2-3 వారాలు. దానికి ఆ ఏటీఎంలలో 2000 నోటు వచ్చే పరిస్థితి లేదు. ఆ టెక్నికల్ ప్రాబ్లం అక్కడ ఉంది. 2000 నోట్లకు ఆ సైజు కొంచెం చిన్న పెద్దగా అయిపోయింది. దానికన్నా కొద్దిగా డిలే అవుతుంది తప్ప ఈ చిన్న నోట్లకు 100 రూపాయల నోట్లకు 500 నోట్లకు ఏం తేడా రాదు. పెట్టండి, మీరు ఏటీఎంలలో 100 నోట్లు పెట్టండి, 100 నోట్లు పెట్టండి. పెళ్లి గురించి 10 లక్షల రూపాయలు దగ్గర పెట్టుకున్నాడు, పెళ్లి ఉంది, ఈ శుభకార్యం, ఈ తర్వాత మాసం శుభకార్యాలకు పనికిరాదు. ఈ రోజు 10 లక్షల రూపాయలను అతను ఏ రకంగా మార్చుకోవాలి? లేకపోతే పెళ్లిళ్ళు క్యాన్సిల్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ పెళ్లిళ్ళు ఎలా మరి? మీరు అటువంటి విషయాలు ఈ రోజు అభివృద్ధి విషయంలో కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఈ రోజు అభివృద్ధి ఎంత కుంటుపడుతుంది? చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత దీని మీద వస్తున్న పొలిటికల్ కమెంట్స్, పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని దాదాపు దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నా స్వాగతిస్తూ ఉంటే, పొలిటికల్ గా
చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి మాట్లాడదాం. ముఖ్యంగా వెంకటరమణారెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి సార్ రాహుల్ గాంధీ వారు ప్రభుత్వం తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయానికి ప్రజలు పడుతున్న ఇబ్బందులు కనిపించట్లేదా అని సాక్షాత్తు లైన్లో 40 నిమిషాల నుంచి అప్పుడు కొన్ని కామెంట్స్ చేశారు. చిదంబరం గారు 2000 నోటు గురించి అసలు 3 సార్లు ఆర్థిక మంత్రిగా చేసిన ఆయనకే అర్థం కావట్లేదు ఎందుకు రిలీజ్ చేశారనేది. అంతకన్నా ముందు నిన్న షబ్బీర్ అలీ గారు కూడా కొన్ని కామెంట్స్ చేశారు. అంటే ధనవంతుల కోసమే మాత్రమే ఇది జరిగిందని చెప్తూ టీఆర్ఎస్ నాయకులు పదే ఆర్థిక మంత్రిని ఎందుకు కలిశారు ఈ నిర్ణయం వచ్చే కొద్ది రోజుల ముందని. అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత ఆయన మీద కూడా కామెంట్ చేశారు. ఈ విషయం చంద్రబాబు నాయుడు గారికి ముందు అంటే మీరు పొలిటికల్ గా కామెంట్ చేయాలి కాబట్టి చేస్తున్నారా, లేకపోతే యూ హ్యావ్ ఎనీ ఎవిడెన్సెస్? ఇప్పుడు ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, చంద్రబాబు నాయుడు గారు మిత్రపక్షంగా ఉన్నారు. సరే, ప్రభుత్వంలో భాగస్వామిలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధినేత కేసీఆర్ గారు ఉన్నారు. సరే, ఇప్పుడు ఇది పొలిటికల్ స్టేట్మెంట్ ఇది కాదు. ఒకటే సమాధానం ఈరోజు బీజేపీ నాయకత్వం చెప్పాలి. మీరు నల్లధనం ఈ పెద్ద నోట్లు ఉండడం వల్ల ధనాన్నంతా కూడా ఒక దగ్గర సర్క్యులేషన్లోకి వస్తలేదు, చాలా మంది దీన్ని బ్లాక్ చేసి పెడుతున్నారు. కాబట్టి వీటి స్థానంలో మేము రద్దు చేస్తూ కొత్త నోట్లు తీసుకుందాం. కొత్త నోట్లు తీసుకొచ్చినప్పుడు 1000 నోటు ఎక్కువ నోట్లు దాచుకోవాల్సి వస్తుంది కాబట్టి 2000 దాచుకోమని తీసుకొచ్చారా, లేకపోతే నిజంగా ఏ ఉద్దేశంతో తీసుకొచ్చారు? ఈరోజు ప్రజలకు ఇబ్బంది అనేది ఒక ఈ వారం రోజులు 3 రోజులు అంటే ఎవరైనా బేర్ చేస్తారు. వారన్నారు ఇంతకుముందు తుఫాన్ వస్తే 3 రోజులు పని లేకపోతే ఇంట్లో ఉండరా, ఇంట్లో ఎవరైనా చనిపోతే వారం రోజులు ఉండరా? వారం రోజులు 10 రోజుల వరకు కంట్రోల్ చేసుకునేటువంటి శక్తి ప్రజలకు ఉంటుంది. కానీ అంతకంటే ఎక్కువైనప్పుడు, అంతకంటే ఎక్కువ అందరూ ఒక వర్గం ప్రజలు కాదు అందరూ ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నప్పుడు సమాధానం చెప్పాలి. 1000 స్థానంలో 500 స్థానంలో 2000 నోటే ఎందుకు తెచ్చారు? ఈరోజు నిజంగా మీకు నల్లధనాన్ని రద్దు చేయాలనుకుంటే దీన్ని మళ్ళీ వారిని ప్రోత్సహించడానికా, లేకపోతే ఏంటంటే ఒకటి సమాధానం. అదేవిధంగా బీజేపీ నాయకత్వం కేవలం 2 రంగాలలో వైఫల్యం చెంది, ఒకటి నల్లధనాన్ని ప్రపంచంలో ఉండేటువంటి స్విస్ బ్యాంకు అంతర్జాతీయ బ్యాంకులు తీసుకురావడంలో వైఫల్యం చెంది, రెండవది ఈ స్వచ్ఛందంగా ఆదాయాన్ని వెల్లడించే దాంట్లో కూడా వైఫల్యం చెందిన తర్వాత రేపు పొలిటికల్ గా దీన్ని బాగా హీరోయిజం చేసుకోవడానికి, అంటే రేపు యూపీ ఎలక్షన్స్, పంజాబ్ ఎలక్షన్స్ లో మేమేదో అద్భుతాలు చేస్తున్నామని చెప్పుకోవడానికి ప్రచారం చేస్తున్నారు తప్ప వారు ఏదైతే ఆశిస్తా ఉన్నారో ఆశించిన స్థాయిలో కనుక నల్లధనం వస్తే ఒకే ప్రజలు హర్షిస్తారు. నిజంగా రాకపోతే ఇంతమంది ప్రజలను ఇంతమంది ఇబ్బంది పడే పరిస్థితి తీసుకురావడం అనేది సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా బీజేపీ నాయకత్వానికి ముందు తెలుసా అంటే మీరు వాట్సాప్లో చూడండి, నాకు ఎవరు పంపారు, బీజేపీ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుని బిడ్డ 2 లక్షల నోట్ల కట్టలు పట్టుకొని అంటే ఒక బీజేపీ నాయకులకు అంత డబ్బు ఎక్కడి నుంచి ఎలా పట్టుకోగలిగారు, ఎలా చూడగలిగారు? అంటే వీళ్ళకి ముందే సమాచారం ఉంది. బ్యాంక్ ఎంప్లాయీ మీరు అట్లే చెప్తారు, బ్యాంక్ ఎంప్లాయీ చూపెట్టాలి ఉందా? బ్యాంక్ ఎంప్లాయీ కూడా చూపెట్టాలి. బ్యాంక్ ఎంప్లాయీ చూపే అది బ్యాంక్ ఎంప్లాయీగా చెప్పట్లేదు. షీఈ్ ది చీఫ్ ఆఫ్ బీజేపీ ఉత్తరప్రదేశ్. బీజేపీ అకౌంట్ లో 100 కోట్లు జమ అయ్యాయి నిర్ణయం రావడానికి ముందు ఆ విమర్శలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉండేటువంటి జయలలిత గారు, ఆమె దగ్గర నల్లధనం ఉంటే ఆమె ఒక రోజు ఆమె పుట్టినరోజుకు కానుకలని చెప్పి ఆమె డబ్బులు ఇచ్చి ఆమె డబ్బులను డైరెక్ట్ గా ఆమె అకౌంట్ లో జమ అంటే గిఫ్ట్ ట్యాక్స్ కట్టడానికి కొరకు చేసింది అనేటువంటిది కూడా గతంలో ఆమె మీద అభియోగాలే. ఈ రోజు బీజేపీ కూడా ముందస్తుగా అన్ని చదువుకొని ఈ రోజు వారి స్టేట్మెంట్ కూడా పొలిటికల్ స్టేట్మెంట్ 60 సంవత్సరాల నుంచి కూడా ఉన్న వదిలిపెట్ట అనేది అంటే రేపు ఫ్యూచర్ లో రాజకీయమైనటువంటి మరి ఎవరైతే రాజకీయ పార్టీలో ఉండేటువంటి ప్రముఖులు కానీ వ్యాపారస్తులు ఈ రోజు మీరు ఈ రోజు భారతదేశంలో ఎంతో మంది ఇండస్ట్రియలిస్టులు ఈ రోజు బాగా ప్రముఖంగా ఉండేటువంటి రిలయన్స్ కానీ లేకపోతే ఈ రోజు అదానీ వారికి ఏమి ఇబ్బంది లేదండి. ఈ రోజు పెద్ద పెద్ద ఇండస్ట్రీలకు లేదు. ఈ రోజు ఎవరికైనా ఇబ్బంది అంటే పేద మధ్య తరగతి మరింత కొద్ది ఉన్నత వర్గం ఉండేటువంటి వాళ్ళకి ఇబ్బంది జరుగుతూ ఉండదు. బాగా టాప్ లో ఉండేటువంటి కార్పొరేట్ సెక్టర్ కి ఏమి ఇబ్బంది పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా రమణ చెప్పినట్టు మీరు వ్యతిరేకిస్తుర్రా, మీరు ఓకే అంటుర్రా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రోజు వ్యతిరేకించడానికి గల కారణం ఏంటి అంటే మీరు ఇన్ని సంవత్సరాలు ఈ భారతదేశాన్ని లూటీ చేశాము, ఇదే రకంగా ఉండాలి. వ్యవస్థను మనం బాగుపరచాల్సిన అవసరం ఉందా లేదా? వ్యవస్థను బాగుపరచాల్సిన అవసరం ఉంది. మీరు ఉన్నప్పుడు తీసుకోలేని చర్యను పక్క వాళ్ళు తీసుకున్నప్పుడన్నా మనం హర్షించాలి. అంతకుముందుకు ఇందిరాగాంధీ అక్కడ బంగ్లాదేశ్ మీద యుద్ధం ప్రకటిస్తే బీజేపీ అటల్ బిహారీ వాజ్పేయి ఆమెను ఒక వీరవంతగా అభినందించాడు. అటువంటి కార్యక్రమం మీరు ఎందుకు చేయలేకపోతున్నారు?
యూపీఏ 2 ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందామని ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు పెద్ద నోట్ల రద్దు కోసం మీనాక్షి లేఖి గారు అప్పుడు ఒక ఆవిడ చాలా సీరియస్ కామెంట్ చేశారు. అంటే మీరు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మొత్తం అందరికీ పొలిటికల్ గా ఒక కార్నర్ చేయడానికి లేకపోతే ఎన్నికల్లో ప్రయోజనం పొందడానికి ఇలాంటి కామెంట్స్ చేస్తారా అని. అవే ఇప్పుడు తిరిగి మిమ్మల్ని అంటే ఇబ్బంది ఏముంటుంది? ఇప్పుడు ఆ ప్రశ్నకు ఆ యొక్క అంశానికి లేవనెత్తినటువంటి అంశాన్ని దాని జవాబు కూడా ఇవ్వడం జరిగింది మళ్ళా లేఖి గారు. ఆ రోజు చెప్పినటువంటి ఒక అంశాన్ని ఇప్పటి నేను కట్టుబడి ఉన్నా, అప్పుడున్న సిచ్యువేషన్ లో ఆ యొక్క నిర్ణయం ఏ మేరకు కామన్ మ్యాన్ కి మరి ఇబ్బంది లేకుండా సౌకర్యవంతంగా ఉంటుందనే విషయం. దాని తర్వాత బీజేపీ వచ్చిన తర్వాత 25 కోట్ల యొక్క బ్యాంక్ అకౌంట్ తెరిచిన తర్వాత కామన్ మ్యాన్ కు ఇబ్బంది లేకుండా ఇవాళ సుజావుగా జరుగుతా ఉన్నది. మర్చిపోద్దు, మీరు తయారు జన్ధన్ యోజనతో ఓపెన్ చేసిన అకౌంట్లు అన్నింటిలో కూడా డబ్బు ఎప్పుడు పడింది? ఈ మధ్య ఈ 3-4 రోజుల్లో ఒక్కొక్క అకౌంట్ లో దాదాపు 39 నుంచి 40 వేల రూపాయలు డిపాజిట్లు అయ్యాయి. ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఉన్నాయి. ఇన్నాళ్ళు చాలా అకౌంట్లు ఖాళీగానే ఉన్నాయి, మెయింటైన్ చేసుకోవచ్చు కాబట్టి ఖాళీగా ఉన్నాయి. అవన్నీ అకౌంట్ల ద్వారానే మార్పిడి జరుగుతున్నది కాబట్టి ఆ జనం కూడా బ్యాంకు వెళ్లే అవకాశం, బ్యాంక్ అకౌంట్ లేకుండా 500 రూపాయలు ఒక రైతుకి ఇచ్చి నీ అకౌంట్ లో నేను డబ్బులు వేసుకుంటాను, ఒక అకౌంట్ లో 49,000-50,000 ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. ఆ రకంగా కూడా దుర్వినియోగం జరిగినట్టయితే తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం 2.5 లక్షల వరకు ఎవరు ఏమి చేయరని ప్రధానమంత్రి గారు అంటారు. నేను ఒక పాయింట్ రైజ్ చేశారు. ఇప్పటి వరకు కేంద్రం వద్ద ఉన్న లిస్టు దాదాపు 650 మంది నల్లధన కుబేర్ లిస్టు మీ దగ్గర ఏదైతే ఉందో ముందు అది బయటికి తీయండి, వాళ్ళని అరెస్టులు చేయండి, విదేశాల్లో ఉన్న వాళ్ళు రప్పించండి. సుప్రీం కోర్టు అడిగింది నిజంగా లిస్ట్ ఉంటే మీరు సీక్రెట్ ఇచ్చారు తప్ప వీళ్ళు 650 మంది లేకపోతే 1000 మంది వాళ్ళ మీద రేట్ చేశారా, వాళ్ళని పట్టుకోలేరా? ఇవన్నీ కూడా ట్రాన్సాక్షన్ అయ్యి జీరో ప్రయత్నం చేసిన విజయ మాల్యాని కేంద్రం వెనక్కి తీసుకురాగలుగుతుందా? తీసుకొచ్చి ఆయన లోపల పెట్టగలుగుతుందా? రిషి గారు 4 రోజుల క్రితమే బ్రిటిష్ యొక్క ప్రధానితోని చర్చల నేపథ్యంలో వారి యొక్క కేసులో మేము సహకరిస్తాం, అందించడంలో పంపించడంలో చెప్పడం జరిగింది. మేము చెప్పింది కాదు, మోదీ గారు చెప్పింది కాదు, స్వయాన బ్రిటిష్ ప్రధాని చెప్పడం జరిగింది. చాలా ఈ ప్రయత్నం ఈ దేశం పోతా ఉంటే మీరు ఏం చేస్తారు? దేశం దాటి పోతా ఉంటే మీరు నివారించలేని వాళ్ళు అరే మేము పోయి 2 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. శిక్షలు పడ్డ వాళ్ళు, అవినీతిలో శిక్షలు పడ్డ వాళ్ళు లాలూ ప్రసాద్ యాదవ్ మీరు కూడా ఒక అనుమానం వ్యక్తం చేశారు. అంటే పార్టీ కూడా పెద్ద నోట్ల రద్దు విషయం అనేది కొంతమందికి ముందే తెలుసా, విస్తృతమైన ప్రచారం జరుగుతోంది, ఈ లీకుల మీద విచారణ చేయించాలి, మీకు కూడా అనుమానం ఉందా? 1000 రూపాయల నోట్ల చాలా రోజులు నేను మీ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఏమున్నా ఒక ప్రభుత్వం ద్వారా ఇప్పుడు అమల్లోకి వచ్చింది, దీన్ని ప్రజలకు ఇబ్బంది కలగకుండా మన దగ్గర 11,000 గ్రామాలు ఉన్నాయి సార్. ఒక గ్రామానికి 2-3 బ్యాంకింగ్ వ్యవస్థను పెంచండి. 6 లక్షల బ్యాంకులు కావాలి ఇప్పుడు అదనంగా. 6 లక్షల బ్యాంకుల బ్రాంచ్లను ముందు పెంచి పక్కన పెట్టండి. పొలిటికల్ గా జరుగుతున్న దేశం మొత్తం మీద 2 వ్యవస్థలు నడుస్తున్నాయి ఇప్పుడు. ఒకటి ఇబ్బంది పడుతున్న జనం, బ్యాంకుల ముందున్న జనం ఒకటైతే పొలిటికల్ గా దీన్ని ఎన్కేజ్ చేసుకునే పరిస్థితి ఒకటి. బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, సిపిఐ, సిపిఎం, లేకపోతే మాయావతి గారు, మమతా బెనర్జీ గారు అందరూ ఎవరు దీన్ని వదిలిపెట్టట్లేదు. కేజ్రీవాల్ గారు అయితే మరొక అడుగు ముందుకెళ్లి ఆయన చాలా కామెంట్స్ చేశారు ప్రధానమంత్రి మీద. సో పొలిటికల్ గా దీన్ని ఇప్పుడు ఒక అవకాశంగా ఉపయోగించుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అవకాశం ఏముంటుంది దీనిలో? ఇప్పుడు కేజ్రీవాల్ గారు గతంలో ఆయన్ని అనేక సార్లు ఆమరణ దీక్షలు చేసిండు నల్లధనం గురించి, నల్లధనం వాపసు తీసుకొస్తాడు. అట్లాంటి నల్లధనం ఇలా కొంత రూపుమాపడానికి నిజాయితీగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. డిఫరెన్స్ ఇప్పుడు మీ మాటల్లోనూ మీ పార్టీ మాటల్లో కూడా వాయిస్ లో డిఫరెన్స్ కనిపిస్తుంది. మీ పార్టీ నాయకులు అనుమానం వ్యక్తం చేస్తారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడలేరు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరు అఫీషియల్ గా ఎక్కడ మాట్లాడలేరు. మాట్లాడాలా? హిస్టారికల్ ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఈ ప్రభుత్వం స్వాగతిస్తుందా, వ్యతిరేకిస్తుందా? మేము నోట్లు తీసుకుంటాం. గౌరవ మంత్రి వారి మేము జిహెచ్ఎంసీ ట్యాక్సీలను ఇంకో 2 రోజులు మాకు ఇవ్వాలంటే ఇంకేమన్నట్టు అంతే కదా. సపోర్ట్ చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీకి ఏ రకమైన అనుమానాలు లేవు. లీకులు అయ్యాయా లేదా అనే అనుమానాలు ఏం లేవు. మేమేమంటామంటే లీకులు అయితే అయినా కానీ ఎవరిని వదలమని చెప్తున్నారు కదా. గౌరవ ప్రధాని గారు చెప్తా ఉన్నారు ఈ దేశంలో ఇప్పుడు కాదు, ఈ లీకులే కాదు,
స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చిట్టపద్దు తీస్తే చాలా సంతోషం కదా. తీస్తే కాకపోతే సామాన్య ప్రధానంగా రిషి గారు ఇది జరిగిపోయింది, ఆల్రెడీ జరిగిపోయిన సంఘటన. దీంట్లో ఏంది ప్రధానంగా సామాన్య ప్రజలకు ఇక్కట్లు రాకుండా, సామాన్య ప్రజలకు కష్టాలు రాకుండా బ్యాంకింగ్ వ్యవస్థలో మీరు సంస్కరణలు తీసుకురండి. గ్రామాల్లో బ్యాంకులను ఏర్పాటు చేయండి. నిరక్షరాస్యత ఉన్న ప్రజలకు ఏ విధంగా ఆన్లైన్ సర్వీసెస్, ఏ విధంగా బ్యాంకులను వాడుకోవాలో అట్లాంటి సాయం చేయండి. ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఏదైతే ఉన్నారో ఇప్పుడున్న అధికారులు ఒక 1% కూడా కాదు, ఇంకా 100% పెంచాల్సిన అవసరం ఉంది. మరి మీరు చెప్పిన ప్రకారం స్క్రూటినీ చేస్తాం, మేము చెప్పిన ప్రకారం కూకటి వేళ్లతో నల్లధనాన్ని వెలికి తీస్తామంటే ఇవన్నీ చేయాల్సిన ఉన్నాయి. ఈ సంస్కరణలు చేయండి. ఈ దేశం మొత్తాన్ని ఆన్లైన్ లో చేసి ప్రజలకు ప్రతి ఒక్కరు ఆన్లైన్ లో వాడుకునే విధంగా ముందరికి తీసుకురండి. అట్లాంటి సంస్కరణలు తీసుకొచ్చి ప్రజలకు ఇక్కట్లు లేకుండా చేయాలి. కానీ ఇంకా దాని గురించి ఆలోచించడం, దాని గురించి చర్చించడం వేస్ట్ అని నాకు. కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ కామెంట్స్ లో భాగంగా పార్టీ మీ జాతీయ అధ్యక్షుడి మీద కూడా కామెంట్స్ చేసింది. వారికి ముందే ఈ విషయం గురించి సమగ్ర సమాచారం ఉందని పోరాటం చేసింది. ఈ రోజు నోట్లు రద్దు చేయాలని చెప్పేసి పోరాటం చేసింది, లెటర్లు రాసింది, పదే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన రోజు వీళ్ళంతా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయితేంది, మిగతా పక్షాలు అయితేంది, ఇటువంటి కామెంట్స్ ఏంది, ఇది జరుగుతుందా అసలు, ఇటువంటి జరుగుతుంది, 500 నోట్లు 1000 నోట్లు రద్దు చేస్తారా అని చెప్పేసి నవ్వారు. ఈ రోజున్న పరిస్థితి వాళ్ళకి తెలిసింది కదా. ఈ రోజు నిజంగా కూడా ఒక విజయంతో పోయే ముఖ్యమంత్రి గారు, ఒక విజయం ద్వారా ఈ రోజు రాష్ట్ర ప్రజలకైతేంది, దేశ ప్రజలకైతేంది, ఈ 60 సంవత్సరాల కాలంలో ఎంతమంది కాంగ్రెస్ నాయకులు ఎన్ని వందల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు నల్లధనాన్ని పోగు చేసిర్రు. ఈ రోజు ఉన్న పరిస్థితిలో స్విస్ బ్యాంక్ నుంచి అంటున్నారు. అన్నకు కూడా తెలుసు కదా స్విస్ బ్యాంక్ నుంచి ఏ రకంగా తీసుకొని రావచ్చో. ఆ దేశ పరిస్థితి వాళ్ళు ఎవరన్నా వాళ్ళు అంటే జనరల్ గా ఆ దేశ పరిస్థితి, ఆ దేశంలో ఉన్న రూల్స్ ప్రకారం వాళ్ళ అకౌంట్లు మనం ఇస్తారా? ఈ రోజు నిజంగా కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఆ రోజు చెప్పి ఈ రోజు చేయలేకపోయినందుకు ఇదన్నా ఒక కార్యక్రమాన్ని, మంచి కార్యక్రమాన్ని చేస్తున్నప్పుడు మనం స్వాగతించాలి. ఇప్పుడు 60 ఏళ్ల మొత్తం చిట్ట బయట తీస్తే ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది ఏ పార్టీ అంటారు? ఇప్పుడు పొలిటికల్ గా తీసుకుంటే 60 ఏళ్లలో చరిత్ర తీస్తే ఏమి ఎవరికి అనుమానం. అంటే నేను అనేది 2.5 సంవత్సరాలు అయిందండి ప్రభుత్వం. ప్రధానమైనటువంటి స్లోగను స్వచ్ఛ పాలన, నల్లధనాన్ని వెలికి తీయడం, అవినీతి రహితంగా పరిపాలన చేస్తామని ఇలా స్లోగన్స్ తోటి వచ్చారు. ఈ రోజు నల్లధనాన్ని తీసుకుని ఒక ప్రభుత్వానికి 5 సంవత్సరాల కాల పరిమితి, 2.5 years గమ్ము నుండి ఈ 2.5 సంవత్సరాలు మేము అద్భుతాలు చేస్తామని అంటే తర్వాత విదేశీ నుంచి ఇక్కడికి కట్టే అవకాశం, తర్వాత వాలంటరీ డిస్క్లోజర్, తర్వాత ఈ స్టెప్ లో కూడా నిన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీరు నల్లధనాన్ని దాంట్లోకి ఇంకా పిడుగు పడుతుంది, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ 60 years కాదు 120 years అయినా పర్వాలేదు, తీయాల్సిందే. నిజంగా ఆ రకమైనటువంటి అక్కడ దాకా పర్వాలేదు అని చెప్తా ఉన్నా. అంటే ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి స్టేట్మెంట్. నరేంద్ర మోడీ గారి యొక్క స్టేట్మెంట్స్ అన్ని కూడా రేపు జరగబోయేటువంటి ఉత్తరప్రదేశ్, పంజాబ్ లాంటి ఎన్నికలను ఏ రకంగా ఎదుర్కోవాలి, ఏ రకంగా క్యాప్చర్ చేసుకోవాలనేటువంటి దాంట్లో ఎట్లా ఓట్లు రాబట్టుకోవాలనే స్టేట్మెంట్ తప్ప ఇందులో అంత మాట్లాడినంత డబ్బులు ఖర్చు పెట్టకుండా కట్టడి చేయడం మంచి పద్ధతి కదా, మంచి పనే కదా. ఈ రోజు డబ్బులు ఖర్చు పెట్టి అధికారంలోకి రావాలనుకున్న పార్టీలకు ఒక గుణపాఠమే కదా. మీరు కూడా ప్రశంసించక ఏదో ఓట్ల కోసమో సీట్ల కోసమో ప్రభుత్వం ఎన్నికలలో డబ్బు ప్రాబల్యం ఉండకుండా చేయడం కాంగ్రెస్ పార్టీకి విషయంలో దేశ ప్రయోజనాల కన్నా బీజేపీ లేదా కేంద్ర ప్రయోజనాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈర్ష్య జలసి ఉంది. సంవత్సరాల పాటు ఉండవు, ప్రభుత్వానికి రావు. ఏ రాష్ట్రంలో కూడా మాకు ఓట్లు పడవరకు భయం. కాంగ్రెస్ పార్టీ గుండెలో 2 సీట్లు ఉన్నాయి, మీరు అధికారంలో లేని రాంది. మేము ఇంత నెట్వర్క్ ఉండే కాంగ్రెస్ పార్టీకి ఏం భయం లేదు. మోడీ దొరికారు. కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీ వాళ్ళకు మాట స్వాతంత్రం నుంచి వచ్చిన చిట్టా పద్ధతులంతా తీస్తా ఉన్నారు. అది స్వాగతం, వెల్కమ్, స్వాగతిస్తా ఉన్నాం. మేమేమంటున్నాం సార్, బంగారం రూపంలో బయట దేశాలకు బయలుదేరిన విదేశీ మారక ద్రవ్యం ఎట్లా, ఫారెక్స్ రూపంలో డాలర్ల రూపంలో ఉన్నటువంటి ఆ నల్లధనం విషయం ఏంటి, స్విచ్ బ్యాంక్ లో ఉన్నటువంటి ఆ నల్లధనం విషయం అవన్నీ కూడా వస్తాయేమో. ఆయన ఇంకా చాలా స్టెప్స్ ఉన్నాయి ఈ దేశంలో. లేకపోతే కొన్ని పొలిటికల్ కామెంట్స్ మీరు ఏం చెప్తారు శ్రీనివాస్ గారు? ఒకటి, పెద్ద నోట్ల రద్దు భారీ కుంభకోణం అని కేజ్రీవాల్ గారు ఆ నిర్ణయం వచ్చినప్పటి నుంచి ఆయన బయట మాట్లాడుతూనే ఉన్నారు. సిపిఎం తో ఆయన కలిసి పోరాడడానికి సిద్ధమని మమతా బెనర్జీ దీని మీద ఒక పోరాటమే తీసుకుంటున్నారు. చిత్తశుద్ధి ఉంటే రేపు మీరు ఖర్చు పెట్టబోయే రానున్న ఎన్నికలకు సంబంధించి మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది మొత్తం వైట్ పేపర్ వంటి వెబ్సైట్ లో పెట్టండి మిగతా పార్టీలు అడుగుతున్నాయి. ఇవన్నీ చేసే అవకాశం ఉంటుందా బీజేపీ? ఎందుకంటే ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఇప్పటికీ అకౌంట్ లో 100 కోట్లు జమ అయిపోయాయి బీజేపీ నాయకుల అకౌంట్స్ లో. ఇదంతా కూడా తప్పు, శుద్ధ
అబద్ధం, అనవసరంగా రాద్ధాంతం చేసే ప్రయత్నం ఈ యొక్క ప్రతిపక్షాలు కొన్ని పార్టీలు చేస్తున్నాయి. అన్ని కూడా కావు. ఇవన్నీ కూడా రేపు ఇవాళ మమతా బెనర్జీ గారు పశ్చిమ బెంగాల్ అధికారంలో ఉన్నారు. ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం కారణంగా ఆ రాష్ట్రానికి ఎన్ని వేల కోట్ల రూపాయలు రాబోతున్నాయి. వచ్చిన తర్వాత వారు తప్పని క్షమాపణ కోరుతారు. వారు డెఫినెట్ గా ఆ రాష్ట్రానికి కూడా 1,000 కోట్ల రూపాయలు సబ్సిక్వెంట్ గా వస్తాయి. ఇప్పుడు రాబోయే కాలంలో ఈ నల్లధనం అయిన తర్వాత, కొత్త ప్రింట్ అయిన తర్వాత నోట్లు ఆ రాష్ట్రానికి మిత్రులకి, బీజేపీ మిత్రులకి, ఎన్డీఏ మిత్రులకి కొంతమందికి ఖచ్చితంగా లీకేజ్ ఉందని ఎందుకు ఇంత స్ట్రాంగ్ గా ఏ చెప్తారు? కోశాల కాదు ఈ సబ్జెక్ట్. రమణారెడ్డి గారు చెప్పినట్టు ఇప్పటి నుంచి కాదు, బాంబే నుంచి సురేష్ ప్రభు గారు మహారాష్ట్ర, అనిల్ బోకిల్ గారు, వాళ్ళ యొక్క టీం ఏదైతే ఉన్నదో అర్థక్రాంతి అని ఒక పేరు మీద చేస్తున్నట్టు ఒక మంతరం అనేక రోజుల నుంచి. ఆయన్నే కాదు, మా జిల్లా మా మిత్రుడు సోమాని గారు కూడా 2011లో లెటర్ రాసినారు అప్పటి యూపీఏ ప్రభుత్వానికి, పిఎం కి. దాని తర్వాత మోదీ గారికి కూడా రాసినారు. మోదీ గారు కూడా అక్కడి నుంచి ఆఫీస్ అక్నాలజ్మెంట్ వచ్చి లెటర్ వచ్చింది, ఎస్ మీ యొక్క ప్రతిపాదన మంచిది, దీని మీద మేము మంత్రం చేస్తున్నామని చెప్పేసి. ఇవాళ జరిగింది కాదు, ఇవాళ చర్చ జరిగి లీక్ అయి ఇవన్నీ కూడా ఇప్పుడు సపోర్ట్ చేస్తూ బీజేపీకి చేసుకున్నారు కాదు. మొదటి నుంచి కూడా ఈ దేశ భక్తులు అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు ఏదో జరగాల ఈ దేశానికి. ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పాలనుకోండి శ్రీనివాస్ గారు, ఎవరో ఒకళ్ళు. ఎందుకంటే అందరూ అడుగుతున్న ప్రశ్న 2000 నోటు ఎందుకు రిలీజ్ చేశారు? దానికి కూడా కారణం వస్తా డెఫినెట్ గా చెప్తారు. మీకైతే ఇప్పుడు ఐడియా నేను చెప్తాను. ఇప్పటికీ శ్రీనివాస్ గారికి లేదు, ప్రజలకు లేదు. నా డౌట్ మూడు సార్లు ఆర్థిక మంత్రిగా చేసి మేధావని పేరు తెచ్చుకున్న చిదంబరం గారికి ఆ కారణం తెలియకపోతే ఇంక సామాన్యులుగా అసలు తెలిసి నేను అనుకోవడం ఋషి గారు, పెద్ద నోట్ల చలామణి కామన్ మ్యాన్ కి అవసరం లేదు, చిన్న నోట్లే కావాలి. 50-100 నోట్లు ధనవంతులకు అనుకూలంగా ధనవంతులు కాదు, పెద్ద నోట్లకు అందుబాటు ఉండదు, అవైలబిలిటీ ఎక్కువ ఉండదు. ఇప్పుడు అంతా కూడా బ్యాంక్ ట్రాన్సాక్షన్ తో జరగాలి కాబట్టి రూల్ పెట్టిందా? పేదోళ్ళకి మేము 2000 నోటు బాగా ధనవంతులకు ఇస్తామని రూల్ ఇట్లా పెట్టారా? ఈ రోజు మొత్తం కూడా ప్లాస్టిక్ యూజెస్ కావాలి. కరెన్సీ అంటే ప్లాస్టిక్ ఇప్పుడు చిన్నది మీరు ఒక స్వైప్ చేయాలంటే ఒక కార్డు, దానికి ఒక సర్వీస్ ఛార్జ్ ఉంటుంది. ఆ సర్వీస్ ఛార్జీలు తీసేసి కొన్ని వెసులుబాట్లు ఇచ్చి అసలు స్వైపింగ్ మెషిన్లు అందరికీ అందుబాటులో ఇచ్చి అందులో నకిలీ వ్యవహారాలు జరగకుండా ముందు ఆ సిస్టమ్ తీసుకొస్తే ప్రతి వాడు కార్డు తీసుకెళ్లి స్వైప్ చేస్తాడు. ఇబ్బంది ఉంది. కార్డులే వాడే పరిస్థితి అండి. మొన్న చైనా హ్యాక్ చేసి ఎంత మంది డబ్బులు పోయినాయని కొన్ని మధ్యకాలంలో ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ సమ్ టైం డెఫినెట్ గా సాల్వ్ అవుతాయి. ఇప్పటికి ఇన్ని బ్యాంకులు చెప్తా ఉన్నా, ఎవ్రీబడీ విల్ అప్రిషియేట్. ఇవన్నీ కూడా చాలా సానుకూలంగా సావధాన పద్ధతిలో జరిగితే అందరూ కూడా స్వాగతిస్తారు. సరే, ఇబ్బందులు కొన్ని రోజులు ఉంటే ఉండొచ్చు, చూద్దాం ఏం జరుగుతుంది అనేది. కనీసం 15 రోజుల పాటు అయితే ఇబ్బందులు తప్పవని సాక్షాత్తు కేంద్ర ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు కాబట్టి కొంత సమయం పాటించాలి.